ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. డిస్ట్రిబ్యూటర్ రిఫ్యూజ్ చేస్తున్నారు, అప్పులు ఎక్కువైపోయి. ఇలాంటి పరిస్థితుల్లో యాక్చువల్ ఎంఓయూ ప్రకారం 45 రోజుల్లోకి ప్రభుత్వం ఆ బకాయిలు రిలీజ్ చేసిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, హాస్పిటల్ ఆదుకోవాలని, పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను వేసే స్పెషల్ మెన్షన్ ది మైన్స్ అండ్ పొల్యూషన్ రెండు డిపార్ట్మెంట్లు దీంట్లో ఉన్నాయి అధ్యక్ష. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ఆచంట మండలంలో కరుగోలుమిల్లి కోడేరు గ్రామాలలో, అలాగే పెనుగొండ మండలంలో నడిపూడి సిద్ధాంతం గ్రామాల్లో ఇసుక తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా జేసీబీలతో ఇసుక విపరీతంగా తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు అధ్యక్ష. సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో ఉన్న కాలువల్లో ఇసుక తీయడం మూలంగా గోదావరి ఒక నదీ ప్రవాహం ఆటంకం కలిగి ఏటుకట్టు బలహీనపడి పరిసర గ్రామాలు వరద వచ్చినప్పుడు మునిగిపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఇక్కడ నుంచి తరలించిన ఇసుకను బాహాటంగా 30 ప్రదేశాల్లో నిల్వ ఉంచి అక్రమార్కులు ధైర్యంగా అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఈ విషయాలు అన్ని పత్రికల్లో వచ్చినాయి అధ్యక్ష. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చినాయి అధ్యక్ష. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే కేంద్ర ప్రభుత్వ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిసరాలను కాపాడవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకుని గ్రామ ప్రజలను పరిసరాలను కాపాడవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏపీ మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ప్రభుత్వం 010 శాలరీస్ని అమలు చేస్తూ జీవోలు ఇచ్చింది అధ్యక్ష. కానీ ఈ సర్వీస్ రూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విలీనం చేయడం కానీ లేకపోతే సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి మీ ద్వారా అవి వెంటనే సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడం కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విలీనం చేయడం కార్యక్రమం జరగాలని కోరుకుంటూ, ఇదే విధంగా గురుకుల పాఠశాలల్లో చాలా సంవత్సరాలు బట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తారు అధ్యక్ష. కానీ వాళ్ళకి జీతాలు అనేవి 1వ తారీఖుకి అందడంలో కొంచెం బడ్జెట్ వెసులుబాటులో ఆలస్యం అవుతుంది అధ్యక్ష. వాళ్ళకు కూడా 010 శాలరీస్ ద్వారా మరి జీతాలు అందించి వాళ్ళకు కూడా 1వ తారీఖు జీతం వచ్చేటట్టుగా చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, మహాత్మారాజు పూలే ఇలాగ అన్ని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. వారందరికి కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. నందమూరి రామారావు గారి టైంలో ఆ గురుకులాలు ఏర్పాటయ్యాయి అధ్యక్ష. కానీ వాళ్ళకి జీతాలు అనేవి 1వ తారీఖు రావట్లేదు. కానీ దాన్ని కొంచెం సరిచేసి వాళ్ళకి కూడా 010 ఇచ్చి కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇందుకూరి రఘురాజు అధ్యక్ష. మరి మన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న గిరిజన ప్రాంతాలు, కొండపై నివసిస్తున్న ఆదివాసీలకు నేటికి కూడా మౌలిక సదుపాయాలు లేక, ముఖ్యంగా రోడ్లు లేక, రవాణా సదుపాయం లేక అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. మనకు స్వతంత్రం చిన్న సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం ఒక ఆటో కానీ, ఒక బస్సు కానీ, ఒక లారీ కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో, దుస్థితిలో రోడ్లు ఉన్నాయి. రోడ్లు అయితే శాంక్షన్ అవుతున్నాయి కానీ రోడ్లు పూర్తి కాక, కాంట్రాక్టుల బిల్స్ పూర్తి అవ్వక మరి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండడానికి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేక, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితికి వచ్చేసరికి ఎవరికైనా కొండ ప్రాంతాల్లో విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో డోలీలతో మోసుకొని రావాల్సిన పరిస్థితి ఈ రోజుకి కూడా ఉన్నది అధ్యక్ష. ఎప్పటికప్పుడు వారానికో 10 రోజులకో గిరిజన ప్రాంతాల నుంచి డోలీల్లో మరి హాస్పిటల్కి తీసుకొస్తున్న పత్రికల్లో వస్తుంది అధ్యక్ష. కావున దయచేసి మీ ద్వారా తెలియజేస్తాను, దీని అంతటినీ కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలకి రోడ్లు సదుపాయం ఉందో దాన్ని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతోటి వాళ్ళకి బిల్స్ ఇచ్చేటట్టు టెండర్స్ పిలుస్తూ ఉన్నారు, కాంట్రాక్టులు వస్తున్నారు. కానీ రోడ్ల పని అయితే మాత్రం మొదలవడం లేదు, మొదలైంది పూర్తి అవడం లేదు అధ్యక్ష. అలాగే వాళ్ళకి రేషన్ ఇచ్చినప్పుడు కూడా కింద నుంచి కూడా 10-12 కిలోమీటర్లు మరి తల మీద పెట్టుకొని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అటు వాళ్ళు ఇల్లులు కట్టుకోవాలన్నా, ఒక మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నా రిగ్ బోర్డు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా స్వతంత్రం చిన్ని రోజులు అవుతున్నా కొండ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలకి నేటికి కూడా మౌలిక సదుపాయాలు అందడం లేదు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఇటువంటి అన్ని కూడా ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని
మారుమూలన కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలన్నింటికీ కూడా మౌలిక సదుపాయాల ఏర్పాటులో ప్రభుత్వం ముఖ్య భూమిక పోషించాలని కోరుతున్నాం అధ్యక్ష. నర్తు రామారావు గారు. సాగునీటి సమస్యలు పరిష్కారం కాక రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నియోజకవర్గంలో వెన్నెముఖంగా ఉన్న పైడిగా ప్రాజెక్టు శిథిలం అవస్థకు చేరింది. 60 సంవత్సరాలు కిందట ఏర్పాటైన ఈ ప్రాజెక్టు బాగు చేసుకుంటే 15,000 ఎకరాలు సాగునీరు అందించి రైతులకి ఉపయోగం పడుతుంది అధ్యక్ష. కంచిలి మండలంలో గంగా సాగరం, ముకుంద సాగరం, పద్మనాభ సాగరం, గోవింద సాగరం, సుంకెలి సాగరం, లుల్లి రిజర్వాయర్, హనుమంత సాగరం అనే 7 ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వీటి పరిస్థితి ఆయకట్టు సుమారు 9,000 ఎకరాల పైన ఉంది. ఈ సాగరాలను విస్తారం 400 ఎకరాలు పైన ఉంది. వీటిని కూడా దశాబ్దాలుగా మరామతులు లేవు. వీటిని బౌద్ధ నదిపై ఉన్న 3 ఎత్తిపోతల పథకం కూడా మరామతులు చేస్తే నియోజకవర్గంలో రైతాంగం పరిస్థితి చెక్కబడుతుంది అధ్యక్ష. వంశధార బౌద్ధ నదులు అనుసంధానం చేస్తే హామీ ఇచ్చారు ఆ రోజు. ఆ హామీని నెరవేర్చక ముందు ఈ మైనార్టీ ఇరిగేషన్ పనులు పూర్తి చేయగలుగుతారని మీ ద్వారా ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో మా జిల్లాలో వంశధార పలాస వరకు ఉంది, ఒక ఇచ్చాపురం లేదు. దీని ద్వారా కానీ మాకు కొద్దిగా మీరు ఆదుకుంటారని మీ ద్వారాగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్. ఎంవి రామచంద్రరెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకోవడానికి షెడ్యూల్ కులాలు తెగలు అంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉత్తమ లభ్యత ఉన్నత పాఠశాలలు అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది అధ్యక్ష. అర్హత కలిగిన షెడ్యూల్ కులాలు తెగలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వారికి స్కాలర్షిప్ రూపేణ ప్రభుత్వమే ఆ పాఠశాలలకు నిధులు మంజూరు చేసేది అధ్యక్ష. వాటికి సంబంధించి రాష్ట్రంలో కొన్ని పాఠశాలలు వారికి రావాల్సిన నిధులు దాదాపు 4 సంవత్సరాల నుంచి సుమారు 70 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. ఆ పాఠశాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. నా ప్రశ్న ఏమిటంటే ప్రభుత్వం వెంటనే ఆ పాఠశాలకు రావాల్సిన బకాయిలను చెల్లించి వారిని ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. పేద ఆడపిల్లల చదువుల కోసం ప్రారంభమైన కేజీబీవి విద్యా సంస్థల్లో గత 18 సంవత్సరాలుగా ఫుల్ టైమ్గా పనిచేస్తూ హాస్టల్లో నైట్ స్టడీ అవర్స్ సైతం హాజరవుతూ విపరీతమైన పనిభారంతో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల విలువైన సేవలను దృష్టిలో ఉంచుకొని వారిని రెగ్యులర్ చేయడం కానీ లేదా వారికి కనీసం MTS అంటే మినిమం టైం స్కేల్ అయినా అమలు చేయవలసిన అవసరం ఎంతో ఉంది అధ్యక్ష. గతంలో వారికి MTS ఇవ్వడానికి 3 జీవోలను జారీ చేయడం జరిగింది. జీవో నెంబర్ 24, జీవో నెంబర్ 40, జీవో నెంబర్ 5. ఈ 3 ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు వారికి MTS ఇంకా రావడం కానీ పరిష్కారం కావడం కూడా జరగలేదు అధ్యక్ష. కాబట్టి KGB వాళ్ళకి ఖచ్చితంగా MTS ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలానే సమగ్ర శిక్ష ద్వారా పాఠశాలల్లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ పాఠశాలల్లో వాళ్ళు ఫుల్ టైం సర్వీస్ని చేస్తూ ఉన్నారు. వారికి వొకేషనల్ టీచర్స్ హోదాని ఇవ్వడంతో పాటు వారు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని MTSను తప్పనిసరిగా వారికి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సోము వీర్రాజు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సహజంగా కోనసీమ అంటే ఒక